హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన అమరావతి. మన అమరావతి ఛానల్ ద్వారా మీకు అమరావతిలో ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీ ముందుకైతే తీసుకొస్తా అండి. మీరైతే ముందుగా మన ఛానల్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ అనేది మీ సబ్స్క్రైబ్ ద్వారా తెలియజేయండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేను ఏంటంటే అండి, మన అమరావతిలో ఈ సీఎం గారి హౌస్ నిర్మాణం ఎలా ఉంది, ఎంతవరకు పూర్తయింది, ఈ 6 నెలల్లో ఏం మార్పులు వచ్చాయి ఏంటి అనేది మీకైతే చూపిస్తా అండి. ఇదిగోండి, మీరు మనకి లెఫ్ట్ వైపు అంటే మనం ఇప్పుడు ప్రయాణిస్తుంది వచ్చేసి E6 రోడ్ అనమాట. E6 రోడ్లో లెఫ్ట్ వైపు ఉన్నాయి వచ్చేసి ఇవన్నీ జడ్జి సంబంధించి హైకోర్టు జడ్జెస్కి సంబంధించి భవనాలు అనమాట. మీరు చూడొచ్చండి, చాలా వాటికి ఇక్కడ భవనాలు పూర్తవబోతున్నాయి. ముందు వైపు చూడొచ్చు మీరు క్లియర్గా. అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి గెజిటెడ్ టవర్స్ అండి చివర కనిపిస్తున్నాయి వచ్చేసి. అవి కూడా మన ఛానల్లో వీడియో ద్వారా మీకైతే చూపించడం జరిగిందనమాట. ఎవరన్నా చూడకపోతే ఆ వీడియోలు వెళ్ళి ఒకసారి మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. చూస్తున్నారు కదండి, 4-5 భవనాల పైనే మనకి జడ్జిస్లో రెడీ అయిపోయినాయి అనమాట. అంటే మనకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ పనులు అయితే మొదలైపోయినాయండి అన్ని భవనాలు. ఇంకా నేను దాని మీద కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మీరైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఎందుకు ఇన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా అంటే అండి, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మన అమరావతిలో జరిగే పని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా రీచ్ అయ్యిద్ది అనే ఒక ఉద్దేశంతో నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా అండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ అమరావతికి సంబంధించిన వీడియోస్ మాత్రమే నేను పెడతాను. ఇది మాత్రం 100% అండి. మరి ఏ ఇతర వీడియోస్ అయితే నేను పెట్టను. అవి కూడా ఇన్ఫర్మేటివ్గా ఉండడం కోసం అయితే ట్రై చేస్తాను అనమాట. దానిలో భాగంగా ఇప్పుడు మన సీఎం గారి హౌస్ మీరు ముందు వైపు చూడొచ్చండి. చాలా లగ్జీరియస్ హౌస్ లాగా అయితే మనకి కనిపిస్తుంది అనమాట. చూడొచ్చు మీరు ఆ భవనం ఆకృతి కానీ ఆ నిర్మాణ పనితనం కానీ చాలా అడ్వాన్స్డ్గా మనకైతే కనిపిస్తుంది అనమాట. మీరు వెనక పక్క ఈ టవర్స్ని కూడా చేంజ్ చేశారండి. ఈ సైట్లో ఉండే టవర్స్ని అయితే చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. మొన్నటిదాకా మనం చూసుకుంటే నేను ఈ భవనం గురించి ఏం వీడియోలు అయితే చేయలేదండి, ఈ సీఎం గారి హౌస్ గురించి. అప్పటికి ఏంటంటే ఈ స్లాబ్ పోయడం అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడైతే స్లాబ్ అనేది పూర్తి అయిపోయింది. మొత్తం మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ ఒకసారి జూమ్ చేసి చూపిస్తా మీకు. చూస్తున్నారు కదండి భవనం ఎలా ఉందో. ముందు వైపు ఆ డిజైన్, ఆ స్ట్రక్చర్ కానీ అసలు చాలా బాగుందండి. అలాగే పక్క వైపు కూడా మనకి 2 బిల్డింగ్స్ అయితే నిర్మిస్తున్నారు అనమాట. అవి G+ బిల్డింగ్స్ అండి. ఇవి వచ్చేసి G+1తో 3 ఎకరాల్లో నిర్మిస్తున్నారండి సీఎం గారి ఇల్లు మొత్తం. చూడొచ్చు, చాలా మార్పు అండి. 6 నెలల్లో మనకి ఇంకొక 2 మంత్స్ ఆగితే ఇంటీరియర్గా ఈ పెయింటింగ్ పనులు కూడా మొదలైపోతాయి అన్నమాట. చూడొచ్చు మీరు. అలాగే మినిస్టర్ నారాయణ గారి ఇల్లు కూడా నేను చూపిస్తా అండి. అది కూడా మన సీఎం గారి ఇంటికి ఎగ్జాక్ట్గా వెనక పక్కే ఉండిద్ది. ఆ చివరి మీరు ఫెన్సింగ్ ఉండడాన్ని అయితే గమనించవచ్చు. ముందు వైపు నుంచి చూడండి బిల్డింగ్. ఈ ముందు వైపు అద్దాలతో చాలా అందంగా ఉండిద్ది అయితే మనకు అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో తీయడం కోసం అయితే నాట్ అలో అండి. ఇక్కడైతే మనకి సెక్యూరిటీ వాళ్ళందరూ ఉంటారనమాట. వీడియో తీయొద్దని అయితే చెప్తారు. నేను ఏంటంటే ఇంకా బైక్ మీద వెళ్తా వెళ్తా తీసా అనమాట. ఈ చూడొచ్చండి, ఒకటి వచ్చేసి మనకి మీటింగ్ హాల్ అండి. అంటే మన సీఎం గారిని మీట్ అవడానికి వచ్చిన వాళ్ళకి ఉండడం కోసం మీటింగ్ హాల్ ఒకటి అనమాట. ఇంకొకటి వచ్చేసి మనకి Z+ సెక్యూరిటీ వీళ్ళు ఉంటారు కదండి, వీళ్ళకి సంబంధించి వెయిటింగ్ హాల్ ఒకటి అనమాట. ఇవి మొత్తం ఈ 3 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి. నేనైతే ఇప్పుడు N10 రోడ్లో నుంచి మీకు అయితే చూపిస్తున్నా. చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా ఇల్లు చాలా బాగా కనిపిస్తుందండి. ఈ మొత్తం ఒక లెవెల్లో కనిపిస్తున్నాయి, చూసారా మీకు. ఇదిగోండి వెనక పక్క JCB ఉన్నాడని అయితే మీరు గమనించవచ్చు. అదే అండి మినిస్టర్ నారాయణ గారి ఇల్లు అనమాట. దానికి కూడా మనకి శంకుస్థాపన అయిందండి 1 మంత్ బ్యాక్. అది కూడా మనం చూద్దాం. ఇవైతే మనకి SRR వాళ్ళు అయితే పనులు అనేవి చేస్తున్నారండి. ఈ సీఎం గారి హౌస్ మొత్తం వర్కర్స్ రావడాన్ని కూడా మీరు గమనించవచ్చు. అలాగే ఇది వచ్చేసి మొత్తం N10 రోడ్ అనమాట. N10 రోడ్లో కూడా చాలా భారీ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు.
ఇక్కడ మీరు గమనించవచ్చండి, సీఎం గారి ఇంటికి చుట్టూరు ప్రహరీ వాల్ కూడా చాలా భారీ ఎత్తున అయితే నిర్మించారనమాట, చాలా ఎత్తుగా. ఇదిగోండి వర్కర్లు కూడా వస్తున్నారు. మన ఇది వచ్చేసి ఎస్ఆర్ఆర్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు కదండి, వాళ్ళకి సంబంధించిన వర్కర్లు అనమాట. చూడొచ్చు మీరు, చాలా భారీగా వర్కర్ల సంఖ్య కూడా పెరిగిందండి ఈ అమరావతిలో పనులు చేయడం కోసం. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మరి మీకు నచ్చిందని అనుకున్నా, నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.